ఎందుకంటే 12 పంచాయతీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారందరితో పాటు పత్రికా ప్రజలందరూ కూడా నా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఇందాక చెప్పాను, ఒక మంచి కార్యక్రమం నియోజకవర్గంలో కాదు, నాకు తెలిసి ఎక్కడ ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు మన ఉత్తరాంధ్రలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా. అంటే ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఒక పెట్టి మరి మంచి సాంప్రదాయంతో ఒక మంచి కార్యక్రమం చేశారు. ఇది దీనివల్ల ఏంటంటే అంటే ఇప్పటి వరకు నాయకులు ఎవరి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా ఈ రోజు మీటింగ్ ఉందని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక చర్చ కూడా జరిగింది. అంటే ఆల్రెడీ నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం రూరల్లో పార్టీ సమావేశాలు స్టార్ట్ చేస్తారనేది ఒక మంచి మెసేజ్ కూడా అందరికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మన ఓటమి చెందిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో మొదటి 6 నెలలు కూడా మనందరం కూడా అయోమయంలో ఉండిపోయాం. ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు చేశాం కదా, ఎక్కడ పార్టీలు చూడలేదు కదా, ఎక్కడ రాజకీయాలు చేయలేదు కదా, ప్రతి ఒక్కరు కూడా మరి ఓట్లు అది మన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు నుంచో పార్టీలు చూడకుండా మరి ఎందుకు ఎలా జరిగిందని చెప్పి ఒక 6 నెలల పాటు అందరం కూడా అయోమయంలో ఉన్నాం. ఈలోగా తేరుకున్న తర్వాత రకరకాలు ఓడిపోవడానికి కారణాలు రకరకాల మనం గ్రహించిన తర్వాత సరే ఏదైతే అయింది అని మరలా మనందరం కూడా యాక్టివ్ అయ్యాం. 6 నెలల తర్వాత మనందరం కూడా ప్రజా సమస్యల మీద ప్రతి గ్రామంలో కూడా ప్రజా సమస్యల మీద మరి పెద్దలు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు కూడా చేశాం. గ్రామాల్లో చాలా మంది కేసులు పెట్టారు, అక్రమ కేసులు కూడా చాలా మంది కేసులు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా కేసులు ఉన్నాయి. నా మీద కూడా చాలా కేసులు పెట్టారు. అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అందరూ కూడా కేసులు పడ్డాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా చేయలేపడ్డాం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ప్రతి ఉద్యమం కూడా బ్రహ్మాండంగా నర్సీపట్నంలో మన ఉత్తరాంధ్ర తీసుకుంటే సుమారుగా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. గౌరవ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఒక 34 నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రలో బాగా జరిగిన 10 తీసుకుంటే అందులో ఒక నర్సీపట్నం ఉంటుంది. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఎక్కడ గ్రామాల్లో మనం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సొంత మీటింగ్ లాగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తారంటే అంత సక్సెస్ కారణం మంచి పేరు ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గానికి మంచి పేరు వచ్చిందంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే దాని తాలూకు ఎవరైతే కారణం అంటే మన గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులు కానీ మండల స్థాయి మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా చెప్పాలి, మళ్ళీ రేపు ఉద్యమాలు ఉంది. రేపు ఎల్లుండి మంగళవారం నాడు ఏదైతే ఈ డిఎస్సీల అక్రమాలు జరిగినాయో అలాగే ఫీజు రిమెంట్స్ ఎంతో మందికి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉంది ప్రభుత్వం చివర, దానికి సంబంధించి కానీ అలాగే మరి నిరుద్యోగులకు 3,000 ఇస్తున్నారు, దానికి దానికి సంబంధించి రేపు ఎల్లుండో తారీఖున ఎల్లుండు అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా మరి ఎవరైతే యూత్ అధ్యక్షులు ఉన్నారో వారి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగాలని ఆధ్వర్యంలో కూడా మరి ఎల్లుండో కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా మన నర్సీపట్నం నుంచి కూడా మరి పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్లే కార్యక్రమం కూడా ఉంది. అదొక కార్యక్రమం. అలాగే ముఖ్యంగా మనం చెప్పాలి ఇంకా ఉన్నాయి. మనమే చూసాం ఎస్ఐఆర్ అయింది, ఓట్ల శాతం అన్ని చూశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వచ్చారు, బిఎల్ వాళ్ళు వచ్చారు, మన బిఎల్ఏ వెళ్ళారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 31వ తారీఖుని ముసాయిదా వెలువడిస్తారు. ఎందుకంటే 24తో అయిపోయింది, మొదటితో అయిపోయింది. మనం చూస్తే ఈ మన నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా చూస్తే 7,500 మంది చనిపోయారు. ఆ ఓట్లు ఎలాగపోతాయి. అలాగే 2,500 మంది డబుల్ ఇంట్రెస్ట్ అంటే సుమారుగా 10,000 ఓట్లు గతంలో ఉన్న దానికంటే 10,000 ఓట్లు పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంకా ఉన్నది ఏంటంటే సుమారుగా లేనివి ఇంటి దగ్గర లేని వాళ్ళు ఒక సుమారుగా 2,500 మంది అంతమంది ఉన్నారని చెప్పి అంచనాలు. అలాగే ఒక 4,500 మంది కూడా బయటికి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అని చెప్పి అంటే సుమారుగా ఒక 7,000 మంది ఓట్లు ఉన్నాయి. దానికి అవకాశం మనకి ఒక నెల రోజుల పాటు ఉంది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు కూడా నెల రోజుల పాటు ఏదైతే 7,000 ఓట్లు పోతున్నాయో ఆ 7,000 ఓట్లు ఎవరికి పోతున్నాయి, ఏంటి పోతున్నాయి అనేది మళ్ళీ ఒకసారి బిఎల్ఏలు. ఎందుకంటే మొన్న సుమారుగా మనకి మరి నర్సీపట్నం నిధుల్లో 262 బిఎల్ఏలు ఉంటే అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చేయడం జరిగింది. మరొకసారి నెల రోజులు టైం ఉంది కనుక ఎవరైతే ఓట్లు పోతున్నాయో 7,000 ఓట్లు ఏటి ఉన్నాయో చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చూసుకుని నెల రోజుల పాటు టైం ఉంది కనుక ప్రతి గ్రామం కూడా నేను వచ్చి 2-3 రోజుల తర్వాత అంటే 31వ తారీఖున తర్వాత 31 మనకు ముసాయిదా పెడతారు. ఎవరు గ్రామంలో ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోయినాయి అనేది ఒక వేస్తారు. అవి పట్టుకొని మేము కూడా గ్రామాల వారిగా బిఎల్ఏలతో పార్టీ నాయకులతో కూడా నాకు తెలిసి 31 ఎండింగ్ అయిపోతుంది కనుక 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి కూడా మరొకసారి పార్టీ నాయకులతో మాట్లాడి మళ్ళీ షెడ్యూల్ ఇస్తాం. ప్రతి గ్రామం కూడా వెళ్లే కార్యక్రమం చేస్తాం కనుక నెల రోజుల పాటు మనం ప్రతి ఓటు కూడా మన ఓటు
మనకి వేసే ఓటు ఎప్పుడు కూడా పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి అందరూ కూడా చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైజాగ్రెడ్డి గారు రేపు ఆగస్టు 14 నుంచి కూడా ఏదైతే మన గ్రామాల్లో కమిటీలు వేసుకున్నామో 78 మంది ఇలాగ ముఖ్య నాయకులతో కమిటీలు వేసుకున్నారు, అందరూ కూడా ఐడి కార్డులు ప్రతి గ్రామం కూడా వెళ్తాం. పార్టీ నాయకులు అందరూ కూడా, మండల నాయకులు, నియోజక నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామం వెళ్ళి గ్రామంలో ఎవరైతే మన కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, ప్లస్ అదే గ్రామంలో మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ గ్రామంలో ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది దాని మీద గ్రామాలు వచ్చే నెల 14 నుంచి కూడా షెడ్యూల్ ఇస్తారు మళ్ళీ కూడా జగన్మోహన్ గారు. దాని ప్రకారం కూడా కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఈ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు, సుమారుగా చాలా హామీలు ఈ 2 సంవత్సరాలకు కూడా. మనం ఏమనుకున్నామంటే చాలా మంది కూడా అందరూ కూడా జగనన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలు చూడకుండా ఇస్తారు కనుక మళ్ళా మనం గెలిపించిన తర్వాత మళ్ళీ మనం మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి అనుకున్నాం. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అనుకున్నారు, చాలా మంది మహిళలు ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసాం అంటున్నారు. మరి ఏమైపోయిందో మాకు అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలని, ఎందుకంటే ఏ మహిళలు అడిగిసారో మేము వేసాం అంటున్నారు. మరి ఏమైందో కూడా అదంతా కూడా దేవుడికి తెలియాలి. ఏదైనా కూడా చాలా మంది ఏంటంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాలని నమ్మి, అంటే జగన్మోహన్ గారు బాగానే చేశారు కానీ ఇంకా చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తారని ఒక ఆశతో అత్యాశలో పోయి ఈ రోజు ఓట్లు వేసి గెలిపించి మోసపోయే పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు 2 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరం ఎవరికి కూడా పథకాలు ఇవ్వలేదు. 2వ సంవత్సరం స్టార్ట్ అయింది, అది తల్లికి వందనం ఇచ్చారు కొంతమందికి. అప్పుడు మనం 15,000 అనౌన్స్ చేసిన తర్వాత ఒక 1,000 రూపాయలు స్కూల్ కి ఇస్తున్నామని చెప్పంటే పెద్ద రాజాంతం చేశారు ఈ టీడీపీ వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు 13,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే 2,000 తగ్గించేస్తారు ఈ రోజు. అలాగే తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అమ్మఒడి ఎలాగిచ్చామో అలాగే ఇప్పుడు రైతులది కూడా ఇస్తున్నారు. రైతులది కూడా ఎవరికి ఇస్తున్నారో ఏంటి ఇస్తున్నారు కూడా ఒక డేటా లేదు. ఎందుకంటే జగనన్న రోజు ఏదైనా పథకం ఇలా బటన్ నొక్కితే ఎంతమందికి వచ్చిందో ప్రతి సచివాలయంలో కూడా ఒక లిస్ట్ వచ్చేది. ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది ఇస్తున్నారో తెలియదు, అలాగే రైతులది ఎంతమంది ఇస్తున్నారో తెలియదు. ఈ విధంగా ఉంది పరిస్థితి. అలాగే మీ అంతా పెద్దలు చెప్పినట్టు 3,000 రూపాయలు ఇస్తారు నిరుద్యోగులు. ఈ రోజు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక 20 మందో 30 మందో ఉంటారు చదువుకున్న ఖాళీగా ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆశపడ్డారు 3,000 రూపాయలు వస్తాయని నెలకేం చెప్పిన ఈ రోజు 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి కూడా ఇవ్వడానికి పరిస్థితి. ముఖ్యంగా మహిళలందరూ కూడా 15,000 ఇస్తున్నారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాల నుంచి 59 వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15,000 ఇస్తున్నారు. నిజంగా చాలా మంది మహిళలు కూడా చంద్రబాబు వస్తే 15,000 వస్తాయని చెప్పి అనుకుని ఓట్లు వేశారు. కానీ ఈ రోజు పరిస్థితి ఇది 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కరు కూడా 15,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్లు అన్నారు 4,000 రూపాయలు. అంటే చాలా మంది ఆకర్షణలు అయ్యారు, నిజంగా చంద్రబాబు వస్తే మనకి ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పని. వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్లు అన్నారు, మీ అందరూ తెలుసు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అంటే 2 సంవత్సరాలు అయింది 6 సిలిండర్లు ఇవ్వాలి. ఇచ్చిందంతా అంటే ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారు కూడా మాకు తెలియదు. అంటే ఈ విధమైన కార్యక్రమాలు ఎన్నో హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు. మన మీద ఇదేదో ఈ రోజు టీడీపీ అనుకుంటున్నారు మనం బాగానే చేస్తాం, అందరూ బాగానే ఉన్నారు, ఎవరేం గోల్ చేయడం అనుకుంటున్నారు. మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఏదైతే నమ్మి ఓట్లు వేశారో ఏం చేయాలో మహిళలందరూ కూడా తెలుసు. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా మనందరూ కూడా ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేశామో అదే విధంగా రేపు రాబోయే రోజులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో మనందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి వచ్చే నెల నుంచి కూడా గ్రామాల్లో మేము పర్యటన చేస్తాం, గ్రామాల్లో కూర్చొని అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఇందాక కన్వీనర్ గారు కొంచెం సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే గతంలో ఈ అధికారులు మీద నిజంగా గతంలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎవరో మన వాళ్ళు ఈ అధికారి ఏమో మనకు తెలుస్తున్నారు, ఈ అధికారి మనకు తెలుస్తున్నారు, ఈ అధికారి మనకు తెలుస్తారంటే మాకు అవగాహన లేకుండా అప్పుడు అందరినీ కూడా అధికారులు వేసుకున్నాం. చాలా మంది మనం వచ్చినప్పుడు మనం వేసిన పోస్టింగ్ వేసినప్పుడు కూడా అక్కడ మనం నిజంగా న్యాయం జరిగినప్పుడు కూడా మనం న్యాయంగా కాకుండా అన్యాయంగా చేసిన చాలా మంది ఉన్నారు. అందుకని ఈసారి మనం ఇవన్నీ కూడా నాయకుల మీద పెట్టట్లేదు. మనకు కావాల్సింది ఎందుకంటే 2 సంవత్సరాలు చూస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ ఏ అధికారి ఎలా పనిచేస్తారో మాకు తెలుసు. రేపు రాబోయే రోజులు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను శాసనసభలో అయిన తర్వాత ఆ ఎట్టి బస్సులు కూడా పొరపాట్లు అధికారుల ద్వారా పొరపాట్లు జరగని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాం. ఎందుకంటే మనకు కావాల్సినది రేపు రాబోయే రోజుల్లో మనం మంచి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలి కనుక మంచి అధికారులు తెచ్చుకొని ఎట్టి బస్సులు కూడా ఇబ్బంది పడకుండా చేసే అధికారులు కానీ ఈ విధంగా చేసే ఒక మంచి ప్రణాళిక ప్రకారం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ
ఇంకోటి ఏదో బంధువుల గురించి మాట్లాడారు. ఏమనుకోవచ్చు, బంధువులు ఒకటే చెప్తున్నాను, బంధువులు నాకు బంధువులు ఎవరంటే నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళే నా బంధువులు కూడా. ఎందుకంటే నిజంగా చెప్పాలి, సపోజ్ కన్యాలు ఏమనుకోవద్దు, నిజంగా బంధువుల గురించి చూసుకుంటే ధర్మసాగర్ నాకు బంధువు కాదు, కన్యాలు నాకు బంధువులు ఉన్నారు, 2 ఉన్నారు. వాళ్ళకే సర్పంచ్ ఇచ్చేవాడిని, వాళ్ళకే ఎంపీ ఇచ్చేవాడిని. కానీ ఎందుకు ఇచ్చామంటే ఈయనకి ఆ గ్రామంలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఒక నాయకుడిగా ఉన్నారు కనుక ఆ నాయకుడు మరి ముందు పెట్టాలని చెప్పి కన్ననాయుడు గారికి ఈ రోజు సర్పంచ్ గా అవకాశం కూడా కాకుండా ఈ రోజు నియోజకవర్గంలో బీసీలందరూ కూడా అధ్యక్షం చేశాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మా అందరూ కూడా కలిసిపెట్టుగా మీ అందరూ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా అవుతాను, మీ అందరూ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా అవును. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారంటే మీరే నా బంధువులన్న సంగతి మీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలియపరచడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, ఇంకొక సంవత్సరం ఉంటుంది. మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే 2 సంవత్సరాలు ఇబ్బంది పడితే ఇంకొక సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం తర్వాత ఎందుకంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది జగనన్న పాదయాత్ర. ఇంకా పాదయాత్ర స్టార్ట్ అయితే రాష్ట్రం ఎలా ఉంటుందంటే తిరిగిపోతుంది కూడా. అంటే ఒకే ఒక సంవత్సరం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసు ఇబ్బందులు, గ్రామ స్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడతారని తెలుసు, మండల స్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడతారు తెలుసు, నియోజక స్థాయిలో పడతారు, నాకు కూడా ఇబ్బందులు పడతారు నేను కూడా. అయినప్పుడు కూడా మన అందరూ ఓడ్చుకొని, ఎవరి స్థాయిలో అందరూ ఓడ్చుకొని అందరం కూడా కష్టపడి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడం చేస్తాం. మన అందరం కూడా ఉన్నాం కనుక మరొక సంవత్సరం పాటు మనం ఓపిక పడదాం. వచ్చేది మరి చెప్తాం కదా, సునామీ ఒకటి పాదయాత్ర స్టార్ట్ అయిన రాష్ట్రం అంతా కూడా సునామీకి తయారవుతుంది కనుక దయచేసి మీ అందరం కూడా కోరేది మరి ఇంకోసారి మొన్న కూడా చెప్పారు జగనానికి, అన్న మా నర్సీపట్నం నిధులు కూడా ఒక మీటింగ్ పెట్టండి, మరి ముఖ్య నాయకులు అందరూ కూడా వస్తారు, అందరూ కూడా ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాను. అంటే నియోజకవర్గంగా ఒక్కొక్క నియోజకవర్గం వాళ్ళు పిలుపునిస్తారు కనుక త్వరలో ఒక మంచి రోజు డేట్ ఇచ్చినప్పుడు ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి మండలం నుంచి నాయకులందరూ కూడా తీసుకెళ్లి ఆ సమావేశంలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేద్దాం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకుంటూ మరి ముఖ్యంగా మరొకసారి చివరిగా మన చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం ఎవరి కాళ్ళు మనం ఏదో ఒక ఇష్యూ ఉంటే ఆ దండాకనో లేదా దేనికనో మనం అందరూ అక్కడ కూర్చున్నా కానీ ఏ విధమైన సమావేశం అక్కడ మనం చేసుకోలేదు. ఇంకా ఫస్ట్ శ్రీకారం చుట్టారు చంద్రబాబు గారు, నిజంగా మంచి కార్యక్రమం తీసినందుకు చంద్రబాబు గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఇంకోటి నాకు చెప్పింది ఏంటంటే కన్ననాయుడు గారు ప్రతి గ్రామంలో కూడా నాయకులు ఇప్పటి నుంచి ఐడెంటిఫై చేయమని సర్పంచులు గారు ఎప్పటి నుంచి చేయమన్నారు. దానికి అందుకనే మన ప్రణాళిక కూడా మరి మరొకసారి నాయకులందరూ కూర్చొని ప్రణాళిక చేద్దాం. ఎందుకంటే మాక్సిమం నాకు తెలిసి మనకున్న 101 పంచాయతీల్లోని మాక్సిమం ఒక 80% వరకు కూడా మనకి ఎక్కడ మన ప్రాబ్లం లేదు. ఒక 20 గ్రామాల్లో ఏదైనా ఉన్నా మరి అందరూ కూడా ఇదేదో ప్రెస్టేజ్ లో భూములతో ఏం కాదు, రకరకాలుగా అక్కడ రాజకీయంగా దాన్ని మనం అందరూ కూర్చొని భద్రాలు కూర్చొని చేసుకునే కార్యక్రమం కాబట్టి వాళ్ళ సూచన మేరకు వచ్చే నెల నుంచి కూడా మన కార్యక్రమం పరిగణించి ప్రతి గ్రామం వెళ్దాం. ఆ గ్రామంలోనే అప్పుడే ఐడి కార్డులు ఇస్తూ ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వానికి సమస్యలు ప్రజలంటే ముందు ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తల సమస్యలు అక్కడే సర్పంచ్ లెవెల్ పెడదాం, ఎంపీడీ లెవెల్ ఒక ఆలోచన చేసి కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు వస్తాయని చెప్పి ఒక సమాచారం ఉంది కనుక మనం కూడా రెడీ అవుతాం. ఎటు రోజులు కూడా మొన్న జరిగిన మన అధికారులు ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు ఏ విధంగా మనందరం కూడా బ్రహ్మాండం ఇది సాధించామో అదే విధంగా కూడా మన అధికారులు లేకపోయినప్పుడు కూడా అదే విధంగా మీ అందరూ కూడా సూచనలతో సహకారంతో మీ సపోర్ట్ తో కూడా మళ్ళా మనం విజయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి కూడా వేదికగా ప్రతి నాయకులు ముఖ్యంగా ఇక్కడ హాజరైన మరి గ్రామ స్థాయి నాయకులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ మరొకసారి చివరిగా చంద్రబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాం. జై జై గారు నమస్కారం.